హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కోసారి ఒక్కో రకమైన రాజకీయం జరిగిందండి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం వైఎస్ షర్మిల సునీత గారిది ఆ పాత్ర, వాళ్ళ పాత్ర ఏమైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం వైఎస్ షర్మిల గారిది, వైఎస్ సునీత గారి పాత్ర ఏమైనా ఉందంటారా? అసలు వేరే పోరాట వనితలు అని అంటే వీళ్ళని అంటారేమో అండి. ఎందుకంటే వీళ్ళ చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో ఎంతైతే కష్టపడి పోరాటారో అలాంటి పోరాటాన్ని వీళ్ళు జగన్ గారి గురించి పోరాటం చేశారేమో. అందుకే నేను వీర వనితలు అని అయితే అంటాను నేను ఖచ్చితంగా షర్మిల గారిని, సునీత గారిని. కాబట్టి వీళ్ళ విషయంలో నాకు కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయండి. అవి మీరు ఏమైనా చెప్తారేమో వాటి సమాధానం అని మీకు ఆ ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగబోతున్నా. వైఎస్ షర్మిల గురించి, వైఎస్ సునీత గారి గురించి ఏంటనేది నేను వీడియోలోకి వెళ్ళి ఆ ప్రశ్నలు ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు నాతో రిక్వెస్ట్ ఉంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియో ఎండ వరకు చూడండి. ఎండ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పైనా ఉప్పైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనాలిసిస్ అంటే రాజకీయ విశ్లేషణ ఏంటి, ప్రజలకు ఉపయోగపడే వార్తలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. చూస్తున్న మీరు అందరూ కూడా ప్లీజ్ ఫస్ట్ లైక్ అయితే చేయండి, కొత్తలు అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. షర్మిల గారు, సునీత గారు నిజంగా దీంట్లో ఒకళ్ళు జగనన్న విడిచిన బాణం, ఒకళ్ళైతే కనుక ఆటోమేటిక్గా పుట్టుకొచ్చిన బాణం. కాబట్టి వీళ్ళిద్దరూ అసలు ఏం పోరాటం చేశారు, వీర వనితలను ఎందుకన్నాను ఏంటనేది ఒకసారి చూద్దాం. ముందు నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే జగన్ గారిని ఓడించటమే వీళ్ళ లక్ష్యమా? అంటే జగన్ గారు ఓటమే వీళ్ళ లక్ష్యమా? వీళ్ళు ఏదైతే కేసు వేశారో వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి ఆ కేసు గెలవడం లక్ష్యం కాదా? అంతే కదండి. ఎప్పుడు ఆ జగన్ గారు ఓటమి గురించే మాట్లాడారే తప్ప వాళ్ళ కేసు గెలవాలని ఎప్పుడు అంతగా తాపత్రయపడలేదు. అంటే జగన్ గారు ఓటమి కోసం పడినంత కృషి వాళ్ళ కేసు గెలిచే విధానంలో పడలేదేమో నా అభిప్రాయం. తర్వాత ఇంకో ప్రశ్న ఉందండి. ఏంటంటే చంద్రబాబు వీళ్ళని, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తెలుగుదేశం ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వీళ్ళని వదిలేశారా? ఇంకో ప్రశ్న ఉందండి. ఏంటంటే ఎన్నికల ముందులో ఇదే వైఎస్ షర్మిల గారు, ఇదే సునీత గారు రోజుకి 2 ప్రెస్ మీట్లు తక్కువ అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో రోజుకి 2 ప్రెస్ మీట్లు చొప్పున మెయిన్ ఛానల్స్, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఇలా చిన్న అయితే కనుక అసలు లెక్కే లేదు. కాబట్టి ఇలాంటివి రోజుకి 2 ప్రెస్ మీట్లు పెట్టి ఓకదంపుడుగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఎవరైతే షర్మిల గారో, ఎవరైతే సునీత గారు, కాబట్టి వీళ్ళు అన్ని ప్రెస్ మీట్లు పెట్టి అంత రాద్ధాంతం చేసిన వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాన్నకు అన్యాయం జరిగింది, మా నాన్నది హత్య అని ఇప్పుడు వరకు మరలా ఎందుకని ప్రెస్ మీట్లు పెట్టడం లేదు? ప్రెస్ మీట్లు కాదు, అసలు ఆ విషయాన్ని ఎందుకు గాలికి వదిలేశారు? ఇది కూడా నా ప్రశ్న అండి. తర్వాత ఇంకోటి ఉందండి. వైఎస్ షర్మిల గారు కానీ, వైఎస్ సునీత గారు కానీ ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య గురించి అంతగా ఎలుగెత్తి చాటారు కదా, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కనీసం కించెత్ కూడా మాట్లాడకుండా ఎలా ఉన్నారు? వీళ్ళు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదు. మరి దీనికి తేడా ఏంటో నాకు అర్థం కాల. తర్వాత ఇంకోటి అండి, షర్మిల గారికి పదవీకాంక్ష ఎక్కువయ్యే జగన్ గారితో గొడవకు దిగింది అని బయట మాట్లాడుకున్నమాట. మీ అభిప్రాయం ఏంటి? ఇంకొక ప్రశ్న ఉందండి. వైఎస్ సునీత గారు ఆస్తి కోసం, తన తండ్రి ఆస్తి బయటికి వెళ్ళిపోతుంది, ఇంకొక ఆవిడని చేసుకున్నాడు కదా, ఆవిడికి వెళ్ళిపోతుంది అనే భయంతో తండ్రిని చంపించింది వాళ్ళే అనేది కొంతమంది మాట్లాడుకున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇదండి, ఇలాంటి ప్రశ్నలు నన్ను మొత్తం ఎలా అంటే దొలిచేస్తున్నాయి మనసును అనమాట. కాబట్టి ఏరబ్బా ఈ ధీర వీర వనితలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు మొన్నటిదాకా అసలు ఏ ఛానల్లో చూసినా వాళ్ళే కదా, ఏమైపోయారు? అసలు మా నాన్న హత్య జరిగింది, ఆ హత్య రాజకీయం చేస్తున్నారు, కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, నన్ను రోడ్డు మీద తిరగనట్లేదు, నా మీద హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఎంత దారుణంగా ఏంటి ప్రతిరోజు వార్తల్లో నిలిచిన వైఎస్ సునీత గారు అసలు ఎక్కడున్నారో? అయిపోయిందా? అంటే నాన్న మీద ప్రేమ చల్లారిపోయిందా, లేదా నాన్న మీద ప్రేమ చచ్చిపోయిందా? ఏంటన్నా నాకు అర్థం కాల. అంటే ఇంకా కేసు గెలిచేసినట్లేనా? అవతల ముద్దాయికి శిక్ష పడిపోయినట్లేనా? అంటే మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ అయ్యింది, జగన్ గారు ఓడిపోయారు, ఇదే కదా మీ టార్గెట్ అని జనాలు అనుకుంటున్నారంటే నేను కాదు. కాబట్టి మీ టార్గెట్ కంప్లీట్ అయిందా, ఫుల్ఫిల్ అయిందా? దీనికి మరి ప్రశ్నలు సమాధానాలు ఎవరు చెప్తారు నాకు అర్థం కావట్లా. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన కేసు కింద క్రియేట్ చేశారు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు.
2019 మార్చి 15న ఆయన హత్య జరిగింది. అప్పుడు మొదలుపెట్టారు. ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా దాని మీద కౌంటర్లు ఎలా అంటే దాని మీద యుద్ధమే చేశారు. ఒక చిన్న సైజు యుద్ధమే జరిగిందని చెప్పాలా. అదేండి, ఏదేమైతేనండి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో ఆ హత్య కేసు బాగా వాడుకున్నారు అనేది కానీ చాలామంది మాట్లాడుకున్నారు. వాడుకోవడంలో అలా ఇలా కాదు అసలు, మన మామూలు భయంకరంగా వాడారు. అసలు ఈ వైఎస్ సునీత గారిని, షర్మిల గారిని వాడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరో వాడుండరు అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మీరే తేల్చాలి. తర్వాత సిబిఐని కూడా, అంటే రాష్ట్రంలో ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నిటి గురించి మాట్లాడి, సిబిఐ ఉంటే సిబిఐని కూడా ఒకనొక టైంలో అనుమానించి, సిబిఐలో కూడా చాలా దారుణం చేస్తున్నారు, మా నాన్నగారి కేసు అసలు తెవలట్లేదు, తేల్చటం లేదు, కాబట్టి సిబిఐలో కూడా లోపాయకరంగా ఇది జరుగుతుంది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మ్యానిపులేషన్ చేస్తున్నాడు సిబిఐని వ్యవస్థనే, సిబిఐ వ్యవస్థ కూడా జగన్ గారి కిందే ఉంది అని అన్నారుగా. మరి ఇప్పుడు సిబిఐ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి వచ్చిందంటారా ఏంటనేది మీరే చెప్పాలండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా అన్నే, కానీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి, మా అన్నకి ఓటేయొద్దు, మా అన్నను ఓడించండి అని సునీత గారు అంటే, షర్మిల గారి గురించి చూసుకుంటే ఆవిడది ఇంకో సెపరేట్ జోనర్ ఆవిడది. షర్మిల గారు అయితే కొంగు చాచి మరీ అడిగారు, మా అన్నను ఓడించండి, నాకు న్యాయం చెయ్యండి. మరి షర్మిల గారి న్యాయం ఏంటి? ఏదో 80 కోట్ల చిల్లర ఏదో కట్నం బాకీ ఏదో ఉన్నది, దాని గురించి అలాగే కొద్ది గొప్ప వాస్తు కూడా ఎక్కువ అడుగుతున్నారు, ఆస్తులో వాటాలు కూడా కావాలి అనేది అడగడం జరిగింది కదా. దానివల్ల అంటారా షర్మిల గారికి? షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత ఏంటి, ఎప్పుడైతే జగన్ గారు ఆవిడని కూడా పాదయాత్ర చేయమన్నారో ఆ పాదయాత్ర చేసిన తర్వాత విపరీతమైన పదవీకాంక్ష అనేది ఏర్పడింది షర్మిల గారికి. కాబట్టి ఆ పదవీకాంక్ష ఆశతోటే ఏంటి, తండ్రిని వద్దని అన్నని బయటికి పొమ్మని ఏంటి గింటేసినటువంటి కాంగ్రెస్ తోటి జతకట్టింది అనే దగ్గర మాట్లాడుకున్నారు. కాబట్టి ఆవిడకి ఏం అవసరంలా, తండ్రిని అన్ననన్నా ఎవరినన్నా కానీ ఆవిడకి కావాల్సింది పదవి. ఆ పదవీ కాంక్షతోటి ఎంత కాడికైనా వెళ్తారు వైఎస్ షర్మిల గారు అనేది కన్నా మాట్లాడుకుంటున్నారండి. కాబట్టి అంతేకాదు, ఆస్తి కోసం సొంత అన్ననే, ఆస్తి కోసం సొంత తండ్రిని ఏంటి రోడ్డు మీద నిలబెట్టేసారి ఇద్దరు కూడాను, షర్మిల గారు కానీ సునీత గారు కానీ అనేది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే సింపుల్ అండి, ఏమీ లేదబ్బా. ఏంటి, ఏదైనా ఒక పోరాటం చేస్తున్నారంటే కనుక పోరాటానికి ఆది అంతం రెండు ఉంటాయి. అలాంటిది షర్మిల గారికి సునీత గారికి ఆ పోరాటానికి ఆది అంతం ఏమి లేవు, ఓన్లీ అన్నేనేమో. ఎందుకంటే ఏదైతే తండ్రికి న్యాయం జరగాలి అని పట్టుదలతోటి పోరాటాలు చేశారో, దీక్షలు కూడా చేశారండి, మర్చిపోయాను మీకు చెప్పడం, దీక్షలు కూడా చేశారు. కాబట్టి పోరాటాలు చేశారో దీక్షలు చేశారో ఆ దీక్షలో పోరాటాలు ఏమయ్యాయి ఇప్పుడు అసలు జనాలకు అర్థం కాని ప్రశ్న. అవన్నీ కాదండి, అసలు వీళ్ళు ఎక్కడున్నారు? షర్మిల గారంటే ఏదో అడప మొన్న తండ్రి గారి ఆ రోజున కనబడ్డారు అంతే. అసలు ఈ సునీత గారు ఏమైపోయారు, వైఎస్ సునీత గారు ఏమైపోయారు? మీకు ఎవరికైనా కనబడితే చెప్పండి. నిజం కనబడటం లేదు వైఎస్ సునీత గారు. ఏంటంటే కనుక అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టార్గెట్, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన టార్గెట్ ఫుల్ఫిల్ చేసింది ఆవిడ. కాబట్టి ఆవిడకి ఇంకా అవసరం లేదు. నిజంగా తండ్రి హత్య చేయబడ్డా ఆవిడకి అవసరంలా, తండ్రి ఏమైపోయినా ఇంకా ఆవిడకి అవసరంలా, ఆవిడికి కావాల్సింది జరిగింది కాబట్టి ఇంకా ఆవిడ ఇంకా అవసరం లేదు ఆవిడకి అనేది కనుక మాట్లాడుకుంటున్నారండి. ఈ మాటలన్నీ నిజం వాస్తవం అని అనేలా ఆవిడ మ్యూట్లో ఉంది ప్రస్తుతానికి. కాబట్టి ఆ మ్యూట్లో ఉండడం అంటే మౌనం అర్ధాంగీకారం, ఈవిడ విషయంలో మౌనం పూర్తి అంగీకారం, అలా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమితోటి అమ్మయ్యా హ్యాపీ బీ కూల్ అనుకున్నారు, ఏంటో తెలియదు. కానీ మొత్తానికి తండ్రి ఎలా చనిపోయినా పర్వాలా, ఏం జరిగినా పర్వాలేదు అని అనుకుని సైలెంట్ అయిపోయారు అనేది కనుక చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ నిజమేనా? ఇంకోటి అండి, జగన్ గారిని విచారణ చేయాలి, ఎందుకంటే జగన్ గారి పాత్ర కూడా ఉంది అని అన్నారు సునీత గారు. కాబట్టి జగన్ గారి పాత్ర ఉన్నది అని అన్న ఆవిడ మరి జగన్ గారి పాత్ర కోసం సిబిఐ విచారణ చేయకుండానే మరి ఆవిడ పోరాట దీక్ష ఏదైతే ఉందో, ఆవిడ పోరాటం ఆవిడ దీక్ష ఏదైతే ఉన్నాయో అవి ఎందుకని ఆపేశారు? ఇంక అవసరం లేదా? హత్య కేసులో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వాళ్ళిద్దరు అంతం చూసేదాకా వదిలిపెట్టను, వాళ్ళని జైల్లో వేయించేదాకా వదిలిపెట్టను, లేదా వాళ్ళకి శిక్ష ఖరారయ్యేదాకా వదిలిపెట్టను అని అన్న ఈ సునీత గారు అలాగే ఈ షర్మిల గారు ఏమైంది? ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నట్టున్నాడుగా, ఇంకా శిక్ష ఖరారు కాలేదుగా, మరి ఎందుకని మీ పోరాటాలను వదిలేశారు? మరి ఎందుకని మీ దీక్షలను వదిలేశారు? జనాలు మిమ్మల్ని తప్పుగా అనుకుంటారండి.
ఎవరినైనా సరే ఏంటంటే ఏదో అవసరానికి మాత్రం వాడుకుని అవసరం తర్వాత వదిలేస్తే అది వేరే వేరే అర్థాలు దారితీస్తుంది. కాబట్టి రాజకీయంగా మీరు ఒక రంగు పులుముకొని ఏంటంటే రాజకీయంగా ఒక పార్టీ నాయకుడిని ఓడించడం కోసం పగబట్టి కక్ష కట్టి తండ్రి హత్య అనే ఒక ఉదాంతాన్ని తెరపైకి తెచ్చి ఏదో కక్ష సాధింపు కోసం ఆ 4 రోజులు మాత్రం మీరు అలా చేశారు అనేది జనాలు ఇప్పుడు మాట్లాడుకున్నారు. ఎందుకంటే మీరు ఆ విషయం వదిలేశారు కాబట్టి మీకు అవసరం లేదు కూడా నాకు తెలిసి మోస్ట్లీ అదేంటి విషయం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో రాజకీయం ఎంతలా బరి తెగించిందంటే దేన్నైనా వాడుకుంటారనమాట అవసరమైతే రాజకీయం కోసం. అదే నేను మీకు చెప్పాలనుకున్న మాట. ఓకే, నా మాటలు మీకు నచ్చినైతే ఖచ్చితంగా నా మోటివేషన్ కోసం మీరు ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని పూర్తిగా తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.